మీడియాకు కూడా విన్నవించుకుంటుంది. దయచేసి నన్ను విశ్వేకంటే బతికించండి, ఇదొక్క సాయం చేయండి, మీకు రుణపడి ఉంటానని ఇట్లా ఇండస్ట్రీ నుంచి, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకు పెద్దగా పరిచయాలు లేవు అయినప్పటికీ కూడా తను ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేడుకుంటుంది. ప్రస్తుతం ఆ మాట ఇవ్వడం ఉంది. అయితే ప్రస్తుతానికి సీరియస్ గా ఉంది. అంటే ఇమీడియట్ గా డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి ఇమీడియట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప లేదు 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. తనకు స్రవంతి కూతురు కూడా ఉంది. సో తను కూడా తన తండ్రిని బతికించండి, ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద చేశాడు, ఇదొక హెల్ప్ చేయండి, మా ఫాదర్ ని బతికించండి, ఆయన బతికితే చాలు, మాకు ఏం అవసరం లేదు, మాకు ఇండస్ట్రీ, ఆయన ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి గొప్పగా చెప్తుంటాడు, ఇండస్ట్రీ గురించి చాలా గ్రాండ్ గా మాట్లాడతాడు, ఇండస్ట్రీ ఆయనకు లైఫ్ ఇచ్చింది, ఒక తను చిన్న స్థాయి నుంచి ఒక ఆర్టిస్ట్ గా ఎదగడానికి ఎంతో సాయం చేసింది, ఈ పరిస్థితిలో కొంచెం ఆదుకుంటే మా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి అందరు కూడా ఇండస్ట్రీని వేడుకుంటున్నారు, కన్నింటి పరియతం అవుతున్నారు. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు కొంత బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా పరిస్థితి మాత్రం కంట్రోల్లో రావాలంటే డయాలసిస్ అయితే కంటిన్యూషన్ జరుగుతుంది, కానీ అతన్ని కోలుకోవాలి, అతను మళ్ళీ యథాస్థితికి రావాలంటే కిడ్నీ మార్పిడి ఖచ్చితంగా ఉంటుంది, అది అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీని ఉంటే మేము కూడా దీన్ని చేస్తాం, మన కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతను బతకాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది చేయాల్సిన పరిస్థితి. 2 కిడ్నీలు దాదాపుగా 180% 2 ఫెయిల్ అయిపోయాయి, అవి పెద్ద సహకరించట్లేదు, దానివల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఈ షుగరు ఇవి ఉండడం వల్ల మరింత కూడా అతను పరిస్థితి కోలుకోలేని పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో, అంటే యాక్టివ్ గా స్పందించట్లేదు. కొన్ని చేస్తాడు, ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా కోలుకుంటాడని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్.